అమరావతి ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి ముందుండి నడిపించిన వారికి నామినేటెడ్ పదవుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అమరావతి ఉద్యమంలో మహిళలకు అండగా నిలుస్తూ పోలీసుల లాఠీలకు ఎదురు నిలిచిన వీర వనిత ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన డాక్టర్ రాయపాటి శైలజకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. మహిళా హక్కులు కాపాడటంలో ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని చంద్రబాబు ఎంపికపైన ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ అమరావతి జేఏసీ నేత ఆళ్లపాటి సురేష్ కుమార్ కి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రజా రాజధానిగా అమరావతికి ఉన్న ప్రాధాన్యత, అమరావతిని జగన్ నాశనం చేసిన తీరుని ప్రజల ముందుంచడంలో అమరావతి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగసపడేందుకు ఆయన అక్షరయజ్ఞం చేశారు. అమరావతి విధ్వంసం పేరిట ఆయన రాసిన పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జగన్ హయాంలో జరిగిన దారుణాలను ఆయన అక్షరీకరించారు. ఎన్నికలకు ముందే జగన్ కి పరాభవం తప్పదని, జగన్లో తీవ్ర అభద్రతాభావం, భయం గూడుగట్టుకుని ఉన్నాయి. జగన్ సింహం కాదు చిట్టెలుక, సింహం సింగిల్ గా వస్తుందన్న సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి, కానీ నిజానికి అడవిలో ఏ సింహము సింగిల్ గా ఉండదని తనదైన రీతిలో చురకంటించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. ఏపీలో కూటమి ఆవశ్యకత, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి పార్టీలు వ్యవహరించిన తీరు ఆళ్లపాటి సురేష్ కుమార్ తన వీడియోల ద్వారా జనం ముందుంచారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆళ్లపాటి సురేష్ కుమార్ ఎంపిక పైన సానుకూల వైఖరి వ్యక్తం అవుతుంది. ఆయన సారథ్యంలో పాత్రికేయ విలువలు పెరుగుతాయన్న ఆశాభావం అందరిలోనూ కనిపిస్తున్నాయి.